అప్పుడు చంద్రబాబు నాయుడు వాజ్పేయి గారు ఏదో బిల్లు వచ్చిందంటే చంద్రబాబు నువ్వు చెప్పాలా, నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు శ్రమ, కంఠశోష పెట్టేనా నా ఫోన్ అని చెప్పాడు. ఎవరు? వాజ్పేయి. చంద్రబాబు పంపాడంటే పంపించేది, రాష్ట్రపతి పంపించేసి ఆమోదం వేసేయి అన్నాడు. ఇక్కడ రాష్ట్రపతి ఎస్టీ వర్గానికి సంబంధించి ఆ బిల్లును ఆమోద ముద్ర వేసేసాయి. మన ఏపీలో అది అమల్లోకి వచ్చేసేది. ముందే చెప్పాను, వీళ్ళు విద్యాపరంగా ఉపాధి పరంగా బాగా వెనుకబడి ఉన్నారు వీళ్ళు అని. వీళ్ళు విద్యలో కానీ ఉపాధిలో కానీ ఇతర రంగాల్లో కానీ బాగా అభివృద్ధి చెందారు అని చెప్పాను. అంటే వీళ్ళకన్నా ఇతర అగ్రకులాలతో కాదు నేను చెప్పేది, వీళ్ళకన్నా. ఎస్ ఆర్ నో? ఎస్. మరి వీళ్ళేం చేశారు? సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అమ్మా సుప్రీంకోర్టుకు చూసారా ఏం జరిగింది? ఇక్కడ ఎస్సీలకు సంబంధించిన అంశం మీద తగిన చట్టాలు రూపొందించే అధికారం పార్లమెంట్ కి మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రూపొందించింది. గవర్నర్ నా పరిధిలో లేదురా, రాష్ట్రపతి నువ్వు పరిశీలించరా అంటే ఆయన అవన్నీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు చెప్తే అట్లా ఆమోదం వేసేసి వీళ్ళు పంపించేశారు. చంద్రబాబు దాన్ని అమలులోకి తెచ్చేశాడు. కాబట్టి ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ద్వారా మేము నష్టపోతున్నాం. ఈ బిల్లును అసలు ఎట్లనే ఉండి దాన్ని రూపొందించేసి పార్లమెంట్, నా స్టేట్ లెజిస్లేచర్ అని చెప్పింది. అడిగారు, అవును కదా. కాబట్టి పార్లమెంట్ రూపొందించిన ఆ బిల్లుని రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రూపొందిస్తే రాష్ట్రపతి ఆమోదం వేశాడు అని చెప్పి సుప్రీంకోర్టు ఆ వర్గీకరణ రద్దు చేయాలా అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఇక్కడ 2004 వచ్చేసరికి రాష్ట్రంలో అధికారం మారిపోయింది. చంద్రబాబు నాయుడు చేతిలో నుంచి అధికారం ఎవరి చేతిలోకి వచ్చేసింది? వైఎస్ఆర్ చేతిలోకి వచ్చేసింది. ఇక్కడ ఒకటి గమనించాలి, వీళ్ళున్నారు. వీళ్ళు టీడీపీకి ఓట్ బ్యాంక్ గా ఉంటారు అధికంగా. వీళ్ళు ఎవరికి ఉంటారు ఓట్ బ్యాంక్ అధికంగా? కాంగ్రెస్ ఉంటారు. ఎందుకంటే వీళ్ళని ఎక్కువ శాతం కొద్దిగా క్రిస్టియానిటీ పుచ్చుకుంటారు సోషల్ గా. అంటే నేను అంటున్నా వాస్తవంగా మాట్లాడితే. కాబట్టి వీళ్ళకి రాజకీయం చూస్తే మేనమామ చూసినట్టు, సోనియా చూస్తే మేనత్వం చూసినట్టు ఫీలింగ్ అంటున్నానే, అంత ప్రేమపూర్వకంగా ఉంటారు అంట. కాబట్టి అట్లాంటప్పుడు వీళ్ళ మెచ్చుకున్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేసాడు ఎవరు? వైఎస్ఆర్. అప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లు రద్దు చేస్తాడా? రద్దు చేయడు ఆయన. రాష్ట్రంలో రద్దు చేసేసాడు ఆయన. ఎవరు? రాష్ట్ర ఇక్కడ ఒక ఆర్డినెన్స్ తో. దాంట్లో మళ్ళీ ఏమైంది? ఇక్కడ మందకృష్ణ మాదిగా ఉన్నాడు. మందకృష్ణ మాదిగా ఈయన ప్రధానంగా ఈ వర్గానికి ప్రెసిడెంట్ గ్రూప్ లీడర్ ఆయన. ఓకే. కాబట్టి ఇక్కడ వీళ్ళ ప్రయోజనాలను సంరక్షించాలని ప్రయత్నం చేస్తుంటాడు ఆయన. కాబట్టి దాంతో మళ్ళీ ఆయన ఉద్యమాన్ని చేపట్టాడు. ఆ ఉద్యమాన్ని చేపట్టడంతో రాజశేఖర్ కూడా ఆయనకు స్నేహస్తం అందించాడు. ఓకే. కాబట్టి దాన్ని మళ్ళీ నిన్న కేంద్ర ప్రభుత్వం చేత ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ కోసం. ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే ఉషా మెహ్రా. కాబట్టి ఉషా మెహ్రా కమిషన్ అపాయింట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ మెహ్రా కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇంకా పార్లమెంట్ పరిశీలించడం. పార్లమెంట్ పరిశీలిస్తే అప్పుడు దాన్ని ఆమోదిస్తే ఏంటి ఆ వర్గీకరణ ఏం చెప్తుంది? దేశవ్యాప్తంగా ఉండాలంటారా? మన ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చేస్తుందా? ఇక్కడ కూడా పరిమితం చేయదా అనేది మనం చూడాలి. అంటే ఇక్కడ ఏంటి మనకు సబ్జెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ కి అధ్యక్షుడు ఎవరు? ఆ ఎస్సీ వర్గీకరణ బిల్లు గవర్నర్ ఆమోదించాడు, రాష్ట్రపతి. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశం మేరకు రద్దు చేసిన ప్రభుత్వం ఏది? వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆ తర్వాత మళ్ళీ ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ కు అధ్యక్షురాలు ఎవరు? ఉషా మెహ్రా. అది మనకు ఉదాహరణ కూడా ప్రశ్నలు ఉన్నాయా లేదా? మనకి ఉంటాయి. ఇది మన సబ్జెక్ట్ పాలిటీనే, దాన్నే మనం ఉదాహరణగా చెప్పుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ దేశంలో రాజకీయాలతో ఎస్సీ వర్గాలు బాగా నష్టపోతుంటారు. ఎలా చెప్తాను చూడండి. ఎస్సీలు కానీ వీళ్ళకి ప్రధానంగా, ఇంకా బీసీలు కానీ వీళ్ళకి ప్రధానంగా రాజ్యాంగం ఏం చేస్తుందంటే కొన్ని తరాల నుంచి వెనుకబడి ఉన్నారు వీళ్ళకి ఉద్యోగాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించండి, రిజర్వేషన్స్ కల్పించండి అంటారు. ఓకే అనంట కాదంటారు. అది న్యాయమైన విషయమే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎస్సీలకు బీసీలకు ఎంత రిజర్వేషన్స్ కల్పించినా వాళ్ళు డెవలప్ అవట్లే. ఎందుకు డెవలప్ అవట్లే అంటే ఇక్కడ రిజర్వేషన్స్ పొందిన వర్గమే మళ్ళీ పొందుతుంది. వీళ్ళ నాన్న రిజర్వేషన్ పొందా అంటాడు, డీటీ అయ్యాడు, తహసీల్దార్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు. మళ్ళా వీడి కొడికే మళ్ళా డీటీ అవుతున్నాడు, తహసీల్దార్ అవుతాడు, కలెక్టర్ అవుతున్నాడు. ఇక్కడ కూడా వారసత్వం రిజర్వేషన్స్ లో. ఇంతకుముందు వృత్తిరీత్యా ఉన్నాడు ఒక ఆయన ఎస్సీ, ఆయన వృత్తి అట్టే ఉన్నాడు. మరి దీన్ని ఎట్లా సెటిల్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఎస్సీ కింద ఎమ్మెల్యే అవుతాడు, మళ్ళా వాడే ఎమ్మెల్యే, ఎంపీ అవుతాడు, వాడే ఎంపీ, మళ్ళీ మినిస్టర్ అవుతాడు, వాడే మినిస్టర్.
మీకు అర్థంగా? మరి ఎస్సీ రిజర్వేషన్ మీ కుటుంబానికి ఇచ్చారా, వ్యవస్థకి ఇచ్చారా? వ్యవస్థకి ఇచ్చారు. కానీ కొన్ని కుటుంబాలే, కొన్ని వర్గాలే దీన్ని ఉపయోగించుకుంటున్నాయి. కాబట్టి ఎస్సీలో ప్రధానంగా 100 మంది ఉంటే 100 మందిలో ఆ రిజర్వేషన్స్ ని ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఉపయోగించుకుంటున్న కుటుంబాలు ఎన్ని ఉంటాయంటే మాక్సిమం 100 కుటుంబాల్లో ఉంటాయి 4 నుంచి లేదా 3 నుంచి 5 వరకు అంతే. మిగతా కుటుంబాలు ఇంకా కూడా అట్లనే వెట్టి చాకరికి గురవుతున్నాయి. అక్కడ ఆ రిజర్వేషన్స్ అనేది ఎట్లా అందించాలి, ఏంటి విషయం అనేది ఆలోచించాలి. కుల ప్రతిపాదకను అందిస్తున్నారు. సరే, ఈ కుల ప్రతిపాదక అందించేటప్పుడు అన్ని వర్గాలు కూడా ఆడ ఆ రిజర్వేషన్స్ పొందాలి అన్నప్పుడు ఏం చేయాలి? అవునంట కాదంట. అప్పుడు ఏదైనా మనకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆ పరిష్కార మార్గంతో ఇతర వెనుకబడిన ఆ వర్గాల్ని అభివృద్ధి చేయడానికి స్కోప్ ఏర్పడుతుంది తప్ప ఇట్లాగాన ఇప్పుడున్నే ప్రకారం రిజర్వేషన్స్ ఇస్తే ఈ భారతదేశం ఇంకా 1000 సంవత్సరాలు ఉన్నా 10,000 సంవత్సరాలు ఉన్నా వాళ్ళ జీవితాల్లో మాత్రం మార్పు రావడానికి ఉందా? నో, అసంభవం. అవునే బాబు. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఎందుకు చూడలేదంటే వాళ్ళు అభివృద్ధి సాధిస్తే అదగా వాళ్ళన్నిటి గురించి డిమాండ్ చేస్తారు. కాబట్టి డిమాండ్ చేసే వర్గాలను సంతృప్తిపరుస్తూ మిగతా వారిని ఓట్ బ్యాంక్ గా ఉపయోగించుకుంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని నేను అనుకుంటున్నా. అవునే బాబు, అర్థం కదా అంటారు. రిజర్వేషన్ సిస్టమ్ అనే దాంట్లో 3 లోపం అంటే లోపవిష్టం ఉంటుంది, లోపవిష్టం ఉంటుంది. కాబట్టి పొందిన వాడే పొందుతుంటాడు, ఉద్యోగి వాడి కొడికే విద్యలో రిజర్వేషన్స్ అన్నింటినీ వాడే ఉపయోగించుకుంటుంటాడు. మరి ఏం చేయాలా, ఇతర వర్గాలు ఏం చేయాలా అనేది చూడాలి కాదా? మీకు అర్థం అట్లే? అవునే బాబు. ఓకే, ప్లస్ ఇంకా అక్కడ ఏంటంటే ఆ పిల్లల్ని ఒక అబ్బాయి ఎస్సీ ఉంటాడు, వాడి విద్యను అభ్యసించుంటాడు. వాడిని గైడ్ చేయగలిగిన వ్యక్తులు కూడా ఆ కులాల్లో దొరకపోవడం, ఉన్నా కూడా వాడిని పట్టించుకోకపోవడం, ఇది కూడా వాళ్ళకి లోపాలు. మీకు అర్థంగా నేను చెప్పేది. ఎస్సీ ఎస్టీ వర్గాల్లో మార్గదర్శకత్వం లోపం, కుటుంబంలో లోపం, సమాజంలో లోపం, అన్ని. ఒకటి అభివృద్ధి చెందాడనుకో వీడిని పైకి తీసుకురావడానికి ప్రయత్నించాడు, వీడి సమస్యను ఎదుర్కొంటుంటే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయడం. అదే అగ్రకులాలను ఎట్లుంటుందంటే వాళ్ళలో బాగా యూనిటీ ఉంటుంది. కాపు వర్గం కాపుల్ని చేరదీస్తుంది, కమ్మాసులు చేరదీస్తారు, రెడ్డిస్ వాళ్ళని చేరదీస్తారు. అది బడుగు వర్గాలలో ఉండదండి, ఉంటుందంట. అక్కడ కూడా లోపాలని, ఈ వ్యవస్థాగత లోపాలలో ఇవన్నీ కూడా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అలా బహుజనులు అభివృద్ధి సాధించాలన్నప్పుడు భారతదేశంలో ఓకే అంత ఈజీ కాదేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడున్న సిస్టమ్ అంటే కొనసాగింది అడగల. ఈ వ్యవస్థను మార్చాలన్నప్పుడు అది మన చేతిలో ఉండదు. ఎవరు మార్చాలి దాన్ని? ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట చైతన్యపరచగలగాలి, స్ఫూర్తి పొందాలి. వాళ్ళకి అనేక గ్రాస్ రూట్ లెవెల్లో మౌలిక వసతులు కల్పించాలి. ఆ మౌలిక వసతులు కల్పించడంలో న్యాయబద్ధత ఉండాలి. పొందిన వాడికే మరీ ఇస్తుంటే అది ఇతర వర్గాలకు నష్టం ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మెయిన్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ. ఇక్కడ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ దీని సమావేశాలకు ఆహ్వానించే అధికారాన్ని ఎవరు కలిగి ఉంటారు అంటే గవర్నర్. కాబట్టి ఆహ్వానించడాన్ని ఏమంటారు మనకు ఆంగ్లంలో, ఇంగ్లీష్ లో? సమన్స్. గవర్నర్ సమన్స్ ద స్టేట్ లెజిస్లేచర్. గవర్నర్ సమన్స్ ద స్టేట్ లెజిస్లేచర్ అంటారు, గమనించాలి. సమన్స్ అంటే పిలుపు. ఓకే, మీకు చెప్పాను ఆల్రెడీ బాగా వాటి గురించి. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖను దీర్ఘకాలం వాయిదా వేసే అధికారం ఎవరు కలిగి ఉంటారు? గవర్నర్. దీన్ని ఏమంటాం మనం? ప్రొరోగ్స్ లేదా ప్రొరోగేషన్ అంటారు. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ దీర్ఘకాలం వాయిదా పడితే అప్పుడు దాంట్లో ప్రవేశపెట్టిన బిల్లులు రద్దు అవుతాయా? రద్దవవు. నెక్స్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. లెజిస్లేటివ్ అసెంబ్లీని అర్థాంతరంగా రద్దు చేసే అధికారం డిజాల్వ్స్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు. అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. కాబట్టి విధానసభను అర్థాంతరంగా రద్దు చేసే అధికారం గవర్నర్కి ఉంటుంది, బాగానే ఉంది. కానీ విధానసభ పదవీకాలం ముగుస్తుంది.
ముగిసినప్పుడు దాన్ని గవర్నర్ రద్దు చేసినా తనకు తానే రద్దు అవుతుందా? తానే రద్దు అవుతుంది. రైట్. నెక్స్ట్ రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఉంది. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడైతే జరుగుతాయో ఆ తర్వాత ఏర్పడేటువంటి మొదటి సమావేశంలో లేదు, ప్రతి సంవత్సరం మొదటి సమావేశంలో రాష్ట్ర శాసన నిర్మాణ శాఖను ఉద్దేశించి ప్రసంగించేటువంటి ప్రారంభ ఉపన్యాసం చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. దాన్ని ప్రారంభ ఉపన్యాసం లేదా రాష్ట్రపతి ప్రసంగం అంటారు. అది ప్రభుత్వ పాలసీ మీద ప్రభుత్వ విధానం మీద ఆయన ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాలి. రాష్ట్ర ప్రసంగము గవర్నర్ ప్రసంగాన్ని అసెంబ్లీ ఆమోదించకపోతే, దాని ఓతా థ్యాంక్స్ చెప్పకపోతే, ధన్యవాద తీర్మానం తెలియకపోతే అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? రాజీనామా. లేదా ఎవరు తొలగిస్తారు? గవర్నర్ తొలగిస్తారు. నెక్స్ట్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలను ఎవరు ప్రారంభిస్తారు? గవర్నర్. నెక్స్ట్ తర్వాత రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఉంది. ఈ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సమావేశాలకు గవర్నర్ తన సందేశాలను కూడా పంపే అధికారం కలిగి ఉంటారు. ఎవరు? గవర్నర్. గమనించాల్సి ఉంటుంది. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సమావేశాలకు గవర్నర్ తన సందేశాలను పంపుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. రుణమాఫీ అనేది పెద్ద సమస్య ఉంది వాళ్ళిద్దరికి. ఆ రుణమాఫీని చేయడంలో రెండు ప్రభుత్వాలకు ప్రధానంగా కొన్ని సందేశాలు, మెలకువలు ఇట్లా ఉంటే బాగుంటుందేమో అని తన సందేశాలను పంపే అధికారం ఎవరు కలిగి ఉంటారు? గవర్నర్. గమనించాలి. అట్ సేమ్ టైం నెక్స్ట్ రాష్ట్రంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ రెండింటి మధ్య ఒక బిల్లుకి సంబంధించి ఘర్షణ ఏర్పడుతుంది, ప్రతిష్టంభన ఏర్పడతాయి. అప్పుడు రెండు సభల మధ్య ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం గవర్నర్ కలిగి ఉంటాడా? కలిగి ఉండడు. రాష్ట్రంలో శాసన నిర్మాణ శాఖల మధ్య, విధానసభ విధాన పరిషత్ల మధ్య ఒక బిల్లు విషయంగా ఘర్షణ వస్తే ఆ ఘర్షణ నివారించడానికి రాష్ట్ర గవర్నర్ సంయుక్త సమావేశం, ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం అధికారం గవర్నర్ కు రాజ్యాంగం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, వీటి మధ్య ఘర్షణే రాదు. వచ్చినా పట్టించుకోవాలి. ఎవరి డామినేషన్ కొనసాగుతుంది? లెజిస్లేటివ్ అసెంబ్లీ డామినేషన్ కొనసాగుతుంది. ఎప్పుడైనా గొడవ వచ్చిందంటే ఇద్దరు సమాంతర వ్యక్తులు ఉంటేనే గొడవ వస్తుంది. సమాంతర వ్యక్తులు, అంతేగాని ఓడికి డామినేషన్ ఇంకోటి డామినేషన్ లేకపోతే అప్పుడు ఘర్షణ రాదు అనంటే కాదంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థమయ్యే భాషలో. ఇప్పుడు మన క్లాస్ లో ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి డిటి ఈ అబ్బాయి ఉన్నాడు, డిటికి సెలెక్ట్ అయ్యాడు. ఏదో వాళ్ళ నాన్నలు ఏం చేశారంటే ఒక 10th క్లాస్ ఫెయిల్ అమ్మాయి ఉంది, మంచి అమ్మాయి, అట్లా ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేశారు సరే అబ్బాయికి. అట్లా అప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అమ్మాయి అట్లా. కాబట్టి అట్లాంటప్పుడు వీళ్ళ కుటుంబం బాగుంటుందా? బాగుంటుందా? చాలా చక్కగా ఉంటుంది ఈ కుటుంబం. బాబు